ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెప్తున్న మాట అందరితో ప్రేమగా ఉండాలి. మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటున్నా సరే మనం మాత్రం వారి పట్ల ప్రేమగా ప్రవర్తించాలి. వాళ్ళు మనకెంత కీడైనా తలపెట్టని కానీ, వాళ్ళ మీద శాపనార్థాలు కానీ, గొడవ పెట్టుకోవడం లాంటివి కానీ, ద్వేషాన్ని చూపించొద్దు. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రేమ యందు నిలిచి ఉండు వాడెవడో దేవుని యందు నిలిచి ఉండును. మనం ప్రేమ యందు నిలిచి ఉంటే దేవుని యందు నిలిచి ఉంటున్నామని అర్థం. ప్రేమతో మనిషిని సాధించవచ్చు. మనం ఎంత ప్రేమ చూపించినా కొంతమంది ద్వేషిస్తూనే ఉంటారు. వాళ్ళు అలా చూపిస్తున్నారని మనం కూడా చూపించొద్దు. బంధాలను కాపాడుకోవాలి. బంధాలు ఎంత విలువైనవి కదా. రక్త సంబంధాన్ని వదులుకోవద్దు. కొంతమంది అయితే చిన్న విషయాలకి సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఉంటారు. అలా ఉండొద్దు. మనుషులు బ్రతికున్నప్పుడే కలిసిపోవాలి. చనిపోయాక అయ్యో ఒకసారి మాట్లాడాల్సిందే అనుకుంటే అది వేస్ట్. ఎంత ఈగో ఉన్నా పక్కన పెట్టి వెళ్ళి వారితో